విద్య విద్యగల్ల సకల విద్యగల్ల అయ్యో సకల విద్యగల్ల సల్తాపతి మహానుభావులు వారు ఎవరండి? సిక్కాల వారండి. సిక్కాల కాటయ్య కామయ్యనే కళాకారులు. అవును. అంటే మోటార్ స్పీడ్ అంటూ పుట్టిన టైములో అప్పు ఆస్తి అవును ఇంటి పక్క వారికి అప్పచెప్పి అవును 3 నెలలు తిరుమల తిరుపతి యాత్ర నడుచుకుంటా వచ్చి కంటితో చూసి నోటారాగా వచ్చిన కథండి. ఇది ఒక రామాయణములా కానీ ఒక భారతములో గాని ఏ గ్రంథాల్లో పుస్తకాలు లేదండి. అవునండి. సిక్కాల వారు సిట్టుపాటి చెల్లించారు, చెల్లిపోయారు. అవును. నామలో బయదెల్లి నాడి నిలబెట్టుకుంటున్నాము, వారి పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటున్నాము. అవునండి. సిక్కాల వారు ఈ కథను కవి చేసి అవును ఇప్పటికి 400 సంవత్సరాలు జరిగింది. అవునండి. ఇది 4వ తరంత్రము జరుగుతుందండి గురువు గారు. అవునండి. అంటే మహానుభావులు వారు రామసేంద్రపురము రాజుండే మండలము వారు విరసొన్నా అవును. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా కోనసీమ జిల్లా అయింది బాబు. రామచంద్రపురం తాలూకా వెల్ల గ్రామము వెల్లనే గ్రామంలో పుట్టారండి. వారు వరణానికి కాపులండి. వారింటి పేరే సిక్కాల వారు. సిక్కాల వారండి. సిక్కాల కాటయ్య కోపనాయుడు గారు, కామయ్య నాయుడు గారు మహానుభావులు తిరుమల తిరుపతి దేవస్థానం 3 నెలల పాటు కాళ్ళు నడిచి వెళ్ళి నడుచుకుంటా వచ్చి కంటితో చూసి కల్లారా కౌగుర్చిన కదండి, నోటితో కౌగుర్చిన గాథ. మహానుభావులు ఇద్దరు కూడా సిట్టిపాది చెల్లిపోయారు. మహానుభావులు ఇద్దరు ఇలా మీద లేరు కాబట్టి ఈ కూర్చున్న జనమందరూ కూడా భగవంతుడి మీద బాధ వేసి వారందు దయించి ఒకసారి గోవింద నామస్మరించాలండి. గోవింద బలే అన్నారండి గురువు గారు. బలే అన్నారు. యా బాబు చెలిపోయినోళ్ళు గోవింద అంటే ఆ పక్క పాలు వాళ్ళు వచ్చేస్తున్నారేమో అనుకుంటున్నారండి. ఏమైంది? మగోళ్ళు అందరూ పలసగా 4 ఉన్నారండి. మగోళ్ళు అందరూ బాగానే అన్నారండి, గోవింద అన్నారు. ఈ ఆడోళ్ళు ఉన్నారే ఏమన్నారు? అయిపోయిందో. సమరం అయిపోయిందా? సంబరం అయిపోలేదు. మరి ఏమైపోయింది? పొద్దున్న టిఫిన్ పోలేదు, మధ్యాహ్నం భోజనం పోలేదు, సాయంత్రం భోజనం పోలేదు. మరి ఏం పోయింది వీళ్ళకి? ఏం పోయిందంటే ఇదిగో నల్లపిల్ల తెల్లపిల్ల. ఊరుకోరమా, ఇక్కడ కోడి పిల్ల అన్నా కాదు, నల్లపిల్ల తెల్లపిల్ల ఏంటి అంటారు? కోళ్ళు వాళ్ళండి శివగారు. వాళ్ళమ్మ. అమ్మ నా కోళ్ళది. అరే వీళ్ళమ్మ
ఎవడమ్మా? ఆ వసుధార. వసుధారా? ఏకదార కింద కారిపోతుంది. వీళ్ళందరూ సీరియల్ పోయినాయా? సీరియల్ పోయి అని దిగులుగా బాధగా ఉన్నారండి. కదమ్మా గోయిందనాలు ప్రతి ఒక్కరు కూడా గోయిందంటే మన ఊరుకు సెలవా, మన గ్రామానికి సెలవా, మన కడుపు సెలవా, మన బిడ్డలకు సెలవా. అంటే ఒక గోవును కొని పేద బ్రాహ్మణుడికి దానం ఇస్తే ఎంత పుణ్యం ఉంటుందో, ఎంత ఫలితం ఉంటుందో అంతే పుణ్యం ఉంటుంది, అంతే ఫలితం ఉంటుంది. ప్రతి ఒక్కరు గోవిందనామ స్మరించాలి. గోవింద దోమలు గుట్టేస్తాయి. అంతేనా? ఆయన నాకు విద్యాదానం చేసిన మహానుభావులు ఆయన ఎవరండి? వారు ఎవరంటావా? నాయన ఆ రామచంద్రపురము రాజుండి మండలము. వారు విరసున్న గొప్పల వారి రామచంద్రపురము రాజుండి మండలము. విరసున్న గొప్పల వారి పేట. వారు గొప్పల వారి పేటలో విరసి పుట్టారు. వరణానికి సెటపడి జీలైకుంటా పరులు. వారింటి పేరు చేరి యనమాసల వారు. పేరు శ్రీనివాసు నా గురువు. నా గురువు సక్కా బంధనము. ఊరిల మీద నా గురువు ఎంపు గురుపాదము కలిసి అయ్యో రామేశ్వర రామలింగాన్ని నాకంట సిన్నోలు నా చెల్లులారా. అమ్మ నాకంట పెద్దోరు నా తల్లులారా. ఉంచి మరి ప్రేమాలుంచి మీరల్లో సైకుండా సైకుండా ఆరాకించని నేను ఎంకన్నా సతాలు ఎంచి పాడల్లో మార్గులారా ఏం పాడతారా? చెలిబోని శివగారు అంటున్నారు. పాటి శివగారు అంటున్నారు. ఏమని? ఈ కూర్చున్న పరమతులు అందరూ చూసారా? ఎరా అలా కూర్చున్నారా? యాదవ్ శివగారు అంటున్నారు. ఏమని? మా ఇంటికాడ మా ఊళ్ళో కట్ చేసినప్పుడు మొత్తుగా కురిపాటు వచ్చేసినవి. గురువు గారిని నరసారిపేట నుంచి వెంకన్న బాబు కథ ఎంతో భద్రసంగా పాడతారని ఏరు కోరు తీసుకొస్తే నేను అది పాడతాను, నేను ఇది పాడతాను, మేము కూకులు పెడితే మరి ఏమంటున్నారు? వెళ్ళిపోయిన వారి ఇంటికాడ మీద పాడవలసిందండి గురువు గారు. వెంకన్న బాబు కళ్యాణ కథ. కళ్యాణ కథ అంటే వెంకన్న బాబుకి మంగాదేవికి ఈ కథలో కళ్యాణం చెయ్యాలి. ఈ కథలో కళ్యాణం చెయ్యాలి. నాకు చెయ్యాలి పెళ్లి. నీకెవరు చేస్తారు పెళ్లి? శివగారు చేస్తారు. బాబు కథ బాగుందనుకో పొద్దున తాంబూలం ఇచ్చి నీకు మామూలు ఇచ్చి అట్టేకి జాతకాలను గురువు గారిని సాగనంపుతారు. కథ కనుక బాగోలేదనుకో పొద్దున శివగారు నీకు గురువు గారికి చేస్తారు. బాబు ఏం పెళ్లి? కర్ర పెళ్లి చేస్తారు. ఏమంటే శివగారు దెబ్బలు నాకు పడతలేదు, వాతం చేసేస్తుందా? ఏ పెళ్లి కావాలి? గోయిందా నాయన నేనెంకన్నా సతాలు ఎంచి పాడిదును. మంగమ్మ సతములు మైముగా పెదకాపు సతములు ప్రబలముగా చెప్పదును. అయ్యోది ఎంత మైమో సరకారం కట